2006లో అంటే నేను కంసుడు అష్టమ గర్భంలో కృష్ణుడు పుడతాడు, వాడి వల్ల నీకు ప్రాణగండం ఉంటుంది అని చెప్పి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తారు, ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తాడు. అట్లాగా ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు ఇబ్బందులు ఉంటాయి, మాకు పుట్టగతులు ఉన్నవేమో అన్న ఒక భయంతో 2006లో నాకే తెలియజేశారు, ఒకవేళ మీ అన్నయ్య గారు పాలిటిక్స్కి వస్తే మీ కుటుంబాన్ని ఇలా దాడులు చేస్తారు, మీ ఇంట్లో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడతారు. నాకు తీసుకొచ్చారు. నేను అన్నాను, ఆయన పాలిటిక్స్ రాలేదు కదా, వచ్చిన రోజున చూసుకోండి అన్న, నిన్ను కూడా ఇబ్బంది పెడతారంటే నా బతుకు బజార్ అయింది, పర్లేదు, మీరు ఏదైనా చూసుకుని చూసుకోండి. ఎందుకంటే సినిమాల్లోకి మన గాజువాక సభలో కూడా చెప్పాను, ఎప్పుడైతే జగదాంబ బస్ స్టాండ్లో మా డ్యాన్స్ చేయించారో ఆ రోజు నేను చచ్చిపోయాను. ఆ రోజు నాలో ఉన్న ఆ సిగ్గు మొత్తం చచ్చిపోయింది ఆ రోజు. ఇప్పుడు అందుకే నన్ను ఎవరు తిడతారో నాకేముండదు, ఆ రోజు చచ్చిపోయింది. వీళ్ళు తిడితే నాకెంత. సో నాకు అంటే నిజంగా 2006లో అలా చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు, వాళ్ళందరూ ఆ మెసేజ్ తీసుకొచ్చిన నిజంగా చేస్తారా అనుకున్నా. ఆ రోజు నుంచి 2008 సమయంలో సంఘటనలు జరిగిపోయినాయి. నేను అందరికీ మొత్తుకుంటూ వచ్చాను, ఎదర్ పాలిటిక్స్ చేద్దాం లేదా వద్దు. బట్ కానీ మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా? అధికారంలో ఉన్నవాళ్ళు, ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన దెబ్బ గాయపరిచేస్తుంది. అంటే దేనికని చూస్తే ఒక సమూహాన్ని ప్రభావితం చేసే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు పుట్టగతులు ఉండవని అనే భావనతో పుట్టక ముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారు. మా ఇంట్లో అందరూ మంచివాళ్ళు, సగటు మనుషులు. వాళ్ళు కొట్టిన దెబ్బ నేను తట్టుకోలేకపోయాను. నేను చూసే వాళ్ళకి నేను చాలా ఆవేశపరుల్లా కనిపిస్తాను, అనాలోచితంగా చేశానేమో అనిపిస్తేమో అలా కొన్ని సమయాల్లో. ఏమి కోరుకోను, నాకేముండదు కోరిక. అలాంటి సమయంలో నేను నాకున్న ఇష్టమైన రివాల్వర్ని, నా ప్రాణ రక్షణ కోసం కొనుక్కున్న ఒక రివాల్వర్ని కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఇచ్చేశాను. దేనికి ఇచ్చానంటే ఈ రోజు నుంచి నాకు ప్రాణ రక్షణ అవసరం లేదు, బతికిన ప్రతిరోజు బతికినట్టు అంతే. కానీ వాళ్ళు వ్యక్తుల సమూహం నాకు అనవసరం.